తర్వాత మా ఇంట్లో పెళ్లి జరగడానికి కార్డ్ ఇవ్వటం కోసం మరి ఆయన పిలిచారు వాళ్ళ ఇంట్లో పెళ్ళికి. మా ఇంట్లో పెళ్లి జరిగితే పిలవాలి గదా! అవును. మర్యాద కొద్దీ అని జెప్పి నేను గూడా కార్డ్ ఇద్దామని జెప్పి ప్రయత్నం జేస్తే ఆయన నాకు ఇంటర్వ్యూ గూడా ఇవ్వలా. అంటే అవకాశం ఇవ్వలా. అవకాశం ఉంది. ఎందుకు అనంటే నా కేస్ అప్పుడు సుప్రీం కోర్ట్‌లో పెండింగ్ ఉంది. సో, ఆయన ఒక ఉన్నత స్థానంలో ఉన్నాడు. ఉన్నత మీరెళ్లి స్థానంలో కలిస్తే ఉన్నాడు. మళ్ళీ ఓ రకమైన ఎందుకు బయటికి లేనిపోయిన అవును. అపోహలు క్రియేట్ చేయడం అని చెప్పి అనుకుని ఉండొచ్చు. నేను ఎన్ని సార్లు ఆళ్ళ పీఏకి ఫోన్ చేసి, "ఏవండీ కార్డ్ ఇవ్వడానికే వస్తున్నా. ఇంకేమీ పని లేదు నాకు. లేదంటే ఆఫీస్‌లో ఇచ్చెళ్ళమన్నా ఎళ్తా హ్మ్. కలవకుండా. నాకు తెలుసు ఉన్న సున్నితమైనటువంటి పరిస్థితి" అని చెప్పి చెప్తే అక్కడి నుంచి ఏమి సమాధానం రాలా. సో, ఐ థాట్ ఆయనకి ఇష్టపడలేదులే అనుకుని యాక్చువల్‌గా నేను ఐ రెస్పెక్టెడ్ హిమ్ ఫర్ హిస్ డెసిషన్. హుహు. హ్మ్. ఏం గాడిద గుడ్డు కార్డ్ ఇస్తే ఎంత, ఇవ్వకపోతే యాహ్! ఎంత, ఒక పెళ్ళికొస్తే ఎంత, రాకపోతే ఎంత.